ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మా ఈ క్రీస్తు సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆశీస్సులు. అంచెదినాలలో ప్రతి ఒక్కరూ సత్య సువార్తను వినాలన్న సదుద్దేశంతో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గౌరవ దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ల జాన్ ప్రసాదరావు గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించుచున్నాము. ఈ సమయంలో వారు మనకు దేవుని సందేశాన్ని వినిపించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని కార్యాలు అతి గంభీరాలు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన ఆలోచనలు మనుషులకు అంతుపట్టదు సుమ. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకొని బలవంతులుగా చేయగలిగిన దేవుడు. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను ఎన్నుకొనడు, కానీ ఎన్నిక లేని వారిని బలహీనులను ఎన్నుకుంటాడు సుమ. అలాగే మనుషులను ఎన్నుకోవటం ఆ విధంగా చేసినప్పుడు మృగాలలో, జంతువులలో, వస్తువులలో కూడా ఎన్నుకోవటం కూడా దేవుని యొక్క చిత్తం. చూడండి ఎలాగుంటుందో. ఏలియా ఆకలి కొనగా కాకిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా ఆకలి తీర్చడానికి విధవరాలను, విధవరాలు ఆకలి తీర్చడానికి ఏలియాను దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసినాడో చూడండి. ఆ విధంగానే యేసు ప్రభు యెరూషలేమునికి వచ్చేటప్పుడు గాడిదను ఎన్నుకొన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలు ఎంతో గంభీరములు చూడండి. ఇప్పుడు మనం చెప్పే అంశంలో ఫిలిష్తీయులను చంపుటకు సంసోను కేవలం ఒక గాడిద పచ్చి దవడ ఎముకను ఎన్నుకున్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యము ద్వారా మీరే మాట్లాడమని, ఆశీర్వదించమని, వాక్యం వింటుండగా అనేకుల యొక్క మనసును మార్చమని, వాక్యం వింటుండగా ప్రభా వారిలో నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావమును వాళ్ళకి నడిపించమని, ఆశీర్వదించమని యేసునామముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. సంసోను విషయం ధ్యానం చేసే ముందుగా, ఆ గాడి దవడ పచ్చి ఎముకను ధ్యానం చేసే ముందుగా అతని తండ్రి గురించి కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మానోహ తండ్రి. మానోహ అనగా విశ్రాంతి అని అర్థం. జొరియా పట్టణస్థుడు. దేవుని యొక్క దేవదూత భార్యకు కనబడి పుట్టబోయే బిడ్డ విషయంలో ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా ప్రత్యేకత కలిగి ఉండవలనో, ఆ బిడ్డకు ఉన్నప్పుడు ఏమేమి తినకూడదో అన్నీ వివరించింది భార్యకు. అప్పుడు భర్త వచ్చిన తర్వాత ఈ విధంగా కనపడినాడన్నప్పుడు, ఇలా చెప్పినాడన్నప్పుడు ఆయన చూడండి, అతనిలో ఉన్న ప్రార్థన ఆసక్తి చూడండి. ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు బిడ్డను మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. న్యాయాధిపతులు 13:8 వచనములో ఉంది. తండ్రి చూడండి ఏ విధంగా తన బిడ్డను ఏ విధంగా పెంచవలనో ప్రార్థన చేసినాడు. అలాంటి ప్రార్థనాపరుడికి కడుపులో పుట్టిన బిడ్డ సంసోను సుమ. ఈ సంసోను దేవుని ఆత్మతో నింపబడినవాడు. తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవాడు సుమ. దేవుని బిడ్డగా, శక్తివంతుడిగా, న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి న్యాయాధిపతి అయిన సంసోను ఫిలిష్తీయుల విషయంలో ఒకసారి జరిగిన ఈ సంఘటన అన్నమాట. ఫిలిష్తీయులకు చేసిన సంఘటన బట్టి సజనులంతా వచ్చి ఫిలిష్తీయులకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో, నువ్వు ఫిలిష్తీయులు మన ఏలికలు కదా, ఏ విధంగా ఎందుకు చేసినావని వారిని అడగగా, అప్పుడు వారికి నేను అప్పచెప్తామన్నప్పుడు ఆ సంసోను ఏమంటాడంటే, నన్ను చంపవద్దు, మీరు తాళ్ళతో కట్టి వారికి అప్పచెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మాట వారు ఏం చేస్తారంటే, తాళ్ళతో కట్టి ఆ బండ యొద్ద అతను తీసుకొని వచ్చినప్పుడు అతను లేవి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వారి ఆయను, సంఖ్యలు అతని చేతిలో నుండి విడిపోయాను. బాగా దేవుని బిడ్డలారు గమనించండి. దేవుని ఆత్మతో నింపబడిన వాడు కనుక
పరిశుద్ధాత్మతో అభిషేకించబడి బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు కట్టబడిన త్రాళ్ళు జనపనారు వాళ్ళు అయిపోయింది సుమా. అప్పుడు ఫిలిష్తీయుల మీదకి యుద్ధం చేయటానికి కేవలం గాడిద పచ్చి దవడ ఎముకను ఉపయోగించినాడు. ఏమి గాడిద దవడ, ఆ పచ్చి ఎముకలో ఉన్న శక్తి ఏంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఆ పచ్చి గాడిద దవడ ఎముక లక్షణాలు మనం ధ్యానం చేస్తాం. ఆ గాడిద లక్షణాలు మనం ధ్యానం చేస్తే మనకు అందులో ఉన్న శక్తి మనకు తెలుస్తుంది సుమా. దేవుని బిడ్డలారా, ఆ గాడిద దవడ పచ్చి ఎముక లక్షణాలు ఒకటి విడుదల చేయబడినది. నిర్గమకాండము 13:13లో ఒక మాట ఉంది, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపను, దానిలో మగ సంతానం యెహోవాదాగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. నిర్గమకాండం 13:13. దేవుని బిడ్డలారా, దేవునికి అభిషేకించటానికి ప్రతి సంతానములో, ప్రతి జంతువులలో ప్రతి సంతానం మొదటిది తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. కానీ అన్ని అర్పించడానికి, ప్రతిష్ఠించడానికి అర్హత ఉన్నది, కానీ గాడిద పిల్లను మాత్రం అర్పించడానికి వీల్లేదు. అందుకని దానికి ప్రతిగా గొర్రె పిల్ల ఇచ్చి విడిపించవలెను వాక్యములో. కాబట్టి ఈ గాడిద దవడ ఎముక ఏ విధమైన లక్షణం కలిగిందంటే విమోచింపబడినది, అనగా విడుదల చేయబడినది అని అర్థమవుతుంది సుమా. గాడిద దవడ ఎముక విడుదల చేయబడినది కనుకనే, విమోచింపబడినది కనుకనే ఫిలిష్తీయులను చంపటానికి, 1000 మందిని చంపటానికి అది ఉపయోగపడింది సుమా. దేవుని బిడ్డలారా, అలాగని దేవుని సేవకు నీవు పనికి రావాలంటే, దేవుని చిత్తానుసారంగా నీవు దేవునికి విధేయుడై దేవునికి పనికొచ్చే ఒక సాధనముగా, ఒక పాత్రగా నీవు కనపడాలంటే, నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలంటే మాత్రము ఎంత మాత్రం పనికిరావు. ఎందుకంటే గాడిద ఏ విధంగా భారాన్ని మోస్తుందో మానవుడు సైతం కూడా పాప భారాన్ని మోస్తున్నాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి చెప్పినట్లుగా అందరి పాప భారం ఆయన మోసినాడు. నిజమే, అంతవరకు ఆ భారం ఎవరి మీద ఉందంటే ప్రతి మానవుడు వారి వారి పాపాలను మోస్తూ వచ్చినారు. కాబట్టి పాప భారాన్ని మోసే మానవుడు దేవునికి ఎంత మాత్రమును పనికిరాడు సుమా. అందుకని వెల ఇచ్చి విడిపించాలని వాక్యంలో ఉంది సుమా. గొర్రె పిల్లను వెల ఇచ్చి విడిపించవలను, మానవుడు కూడా పనికిరాడు. చూడండి, ఆ మాట, ఒక మాట ఉంది, వానికి మారుగా గొర్రె పిల్ల ఇచ్చి విడిపించవలను. చూడండి, వానికి మారుగా గొర్రె పిల్ల ఇచ్చి విడిపించవలను. కాబట్టి దేవుని సేవకు నీవు పనికి రావాలంటే గొర్రె పిల్ల వెల ఇచ్చి విడిపించాలి. ఏమిటి ఆ గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పినాడు సుమా. కాబట్టి ఆ గొర్రె పిల్ల ద్వారా విడుదల పొందినట్లయితే నువ్వు దేవునికి పనికి వస్తావని మనకు అర్థమవుతుంది. రెండవది ప్రత్యేకించబడినది. ఇవన్నీ వివరించడానికి పెద్ద సమయం చాలదు కనుక క్లుప్తంగా వివరిస్తున్నాను. ప్రత్యేకించబడినది, దవడ నుండి ఆ ఎముకను వేరు చేసిస్తున్నారు. కేవలం మొత్తం ఆ తలతోటి యుద్ధం చేయాలంటే కాదు సుమా. ఆ తలలో నుండి ఆ దవడ ఎముకను ప్రత్యేకించి తీసుకొని దాంతో యుద్ధం చేసినాడు. కాబట్టి అది ప్రత్యేకించబడినది, ఆ తలలో నుండి ప్రత్యేకించబడినది. అందుకనే ఆ గాడిద ఎముకతో యుద్ధం చేయగా 1000 మందిని చంపగలిగినాడు ఫిలిష్తీయులను. కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సేవకు ఒక పాత్రగా ఉపయోగపడాలంటే ప్రత్యేకించబడాలి సుమా. ప్రత్యేకత అనేది చాలా గొప్పది సుమా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ బబులోను దేశంలో ఉన్నాగా వారు అపవిత్రమైనది తినకుండా తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారు. ఎక్కడ ప్రత్యేకత ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది సుమా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రత్యేకత అనేది మనకు అవసరం సుమా. ప్రత్యేకత లేకుండా పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేకుండా ప్రత్యేకత లేదని మనకు అర్థమవుతుంది. అలాగని చూడండి, కీర్తనలు 114, 1-2 వచనాలలో మనం చూసుకుందాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మిన బిడ్డలలో ప్రత్యేకత అవసరం, పరిశుద్ధత అవసరం. ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి వచ్చినారు. అలా రాబట్టే వారు ఆయనకు పరిశుద్ధ స్థలమైంది, అలాగనే ఆయనకు ఒక రాజ్యం ఆయనది. ప్రత్యేకత అనేది అవసరం సుమా. దేవుని నమ్మిన బిడ్డలు ఒక ప్రత్యేకత. 10,000 మందిలో ఉన్న ఆయనను గుర్తుపెట్టవచ్చును. యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా చెప్పినారో ఆ విధంగా దేవుని నమ్మిన బిడ్డలు కూడా ప్రత్యేకత కలిగిన వారై ఉండాలి. ఎక్కడున్నా, బడిలో ఉన్నా, గుడిలో ఉన్నా దేవుని బిడ్డ అని. యేసుక్రీస్తు శిష్యులు అక్కడ ఉన్నప్పుడు
ఒక దురాత్మ ఉన్నది. వీరు సర్వోన్నతుని, దేవుని బిడలు, దేవుని దాసులు, రక్షణ మార్గాన్ని ప్రకటించేవారని ఎలా చెప్పగలరంటే వారిలో ఉన్న ప్రత్యేకత చూస్తానే వేషములో ప్రత్యేకత కనపడుతుంది, భాషలో ప్రత్యేకత ఉంటుంది, అలవాట్లో ప్రత్యేకత ఉంటుంది సుమా. అందుకనే ఎస్తేరులో ఒక మాట అంటాడు, హామాన్ అంటాడు, ఒక జనాంగం చెదిరిపోయినారు, అందరి యొక్క ఆచారాలు వీరి ఆచారాలు వేరు, వీరు ప్రత్యేకతగా కలిగిన వారు అన్నట్టుగా మాట్లాడినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రత్యేకత అనేది మనకు అవసరం. ఎక్కడ ప్రత్యేకత ఉంటుందో అక్కడ పరిశుద్ధులుగా ఉంటాం. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలమై దేవుని సేవకు పనికి రాగలుగుతాము. కాబట్టి ఇక్కడ తలలో నుంచి ప్రత్యేకత చేయబడింది. ఆ ఎముక తలలో నుండి బయటికి దవడ ఎముకను తీసి ఆ ఎముకతో 1000 మందిని సంసోను చంపగలిగినాడు సుమా. కాబట్టి ఆ దవడ ఎముక ప్రత్యేకత అయినంత మాత్రాన్ని సరిపోతుందా? ఆ ఎముక ఎలాంటిదంటే పచ్చి దవడ ఎముక, పచ్చిది. అదే ఒక ఎండు ఎముక తీసుకున్నట్టయితే ఒకరిని చంపబేలక ఎముక విరిగిపోతుంది. కానీ ఆ ఎముక పచ్చిది. పచ్చిది అంటే అర్థం ఏంటంటే జీవము కలిగినది అని అర్థం. పచ్చి, వారు సారము కలిగి పచ్చగా నొందురు అని వాక్యములో ఉంది. సారము కలిగి పచ్చగా నొందురు. ముసలి ప్రాయములో నిజంగా ఎంత బలహీనులైనా యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదరు అని వాక్యం ఉంది సుమా. జీవం అనేది ఉంది. ఎముక ఏ విధంగా పచ్చిగా ఉండి ఉపయోగపడిందో దేవుని నమ్మిన బిడ్డలలో కూడా జీవము కలిగిన వారే దేవునికి పనికి వస్తారు. అనగా క్రీస్తుని చేర్చుకున్న వారే సజీవులే యెహోవాను స్తుతించుదరని ఉంది ప్రభువా. చచ్చిన వారు దేవుని స్తుతించలేరు, గణపరచలేరు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఎవరైనా కానీ దేవుని స్తుతించలేరు సుమా. దేవుని స్తుతించాలంటే జీవము. ఆ జీవము ఎలా వస్తుంది? జీవము కలిగిన యేసుక్రీస్తును చేర్చుకున్నట్లయితే మనం ఎలాగుంటామంటే సారము కలిగి పచ్చగా ఉంటాం. వారు ముసలి ప్రాయమునందు తనను చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారు అనింది. ఈ జీవము దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించలేని వాక్యములుంది. దేవుని వాక్యము ద్వారానే జీవం అనేది కలుగుతుంది సుమా. అందుకనే దావీదు రాత్రి జాము కాకముందే నా కన్నులు తెరుచుకుందునని అంటాడు. వాక్యాన్ని చదవటానికి ఆయన నిత్యము ఎల్లవేళల వాక్యం చదువుటకు తన కన్నులు తెరుచుకొని దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు అని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఆ గాడిద దవడ ఎముక ఏ విధముగా శత్రువులను చంపడానికి పనికి వచ్చిందో ఆ విధంగా జీవము కలిగిన వారే దేవుని బిడ్డలు, దేవునికి పనికి వచ్చేవారు. మూడవది పండ్లు కలిగినది. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. పండ్లు లేకుండా ఆ ఎముకతో యుద్ధము కానీ చేసి ఉంటే శక్తి ఉండేది కాదు, ఇరిగిపోయేది. కాబట్టి దానికి బలముగా సపోర్టుగా పండ్లు ఉన్నందువలన అది గొప్ప ఆయుధముగా పనికొచ్చినట్లు మనం చూస్తున్నాం. పండ్లు మనం అర్థమవుతుంది, నములటానికి పనికి వస్తుంది. అది అనగా ఆహారాన్ని నములుతాం. నమిలినప్పుడు ఆ నమిలిన ఆహారమే గొంతులోనికి వెళ్ళి ఆ కడుపులోనికి వెళ్ళి జీర్ణమయ్యేది, జీర్ణ రసాలతో మారి రక్తంలో కలిసి అప్పుడు శక్తి వస్తుందని మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, పండ్లు కలిగిన ఆ గాడిద దవడ ఎముక శత్రువులను చంపుటకు ఏ విధంగా ఉపయోగపడిందో అలాగనే ప్రభువును నమ్మిన బిడ్డలు కూడా పండ్లు కలిగిన వారై ఉండాలి, నమిలేవారు ఉండాలి. దేవుని వాక్యాన్ని నిత్యము నములుతూ ఉండాలి. పౌలు అంటాడు, నేను పాలతో నిన్ను పెంచి తిని అంటాడు. విశ్వసించిన ప్రారంభంలో బలము చాలకపోతే పాలతోనే పెంచి తిని అన్నంతో నేను పెంచలేదని అన్నాడు. దేవుని బిడ్డలారా, బలం వచ్చినప్పుడు బలమైన వాటిని మన వాక్యాన్ని అర్థం చేసుకునేవారు అయి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం అనేది మన హృదయంలో ఉంటాదో, ఈ వాక్యాన్ని ఎప్పుడు మన మనసులో పెట్టుకుంటామో, వాక్యానుసారంగా నడవటానికి మనం ఎప్పుడు నిర్ణయం చేసుకుంటామో పాపం అనేది చెయ్యం. అందుకనే దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అని కీర్తన 119:11 ఒకటి మాత్రం కనపడుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యం అనేది లేకపోతే బలహీనులైపోతారు. అందుకని ఆహారం లేకపోతే బలహీనత. ఒకసారి ఏలియా బలహీనుడైపోయినాడు, బదరి వృక్షం కింద పడుకున్నాడు. కేవలం స్త్రీ దెబ్బకు భయపడిపోయి ఇక నాకు చాలు నాయనా అని మరణం కావాలని కోరుకున్నాడు, ఎందుకంటే బలహీనుడైనాడు. అందుకని దేవదూత ప్రత్యక్షమై 2 మారులు ఆహారాన్ని అందించినందువలన తీసుకొని హోరేబు కొండకు నడిచినాడు. ఏలియాను ఏం చేస్తున్నావంటే, యెహోవా కొరకు నేను ఒక్కడిని రోషం కలిగి జీవిస్తున్నట్టుగా మాట్లాడినాడు. ఎక్కడిది ఆ రోషం? ఆహారాన్ని నములుట వలన, ఆహారాన్ని స్వీకరించటం వలన. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నిత్యాన్ని పఠించినట్లయితే వాక్యం నిన్ను పాపంలో పడిపోకుండా చక్కగా సరిచేసి చక్కదిద్ది వాక్యములో నిలిపి పరిశుద్ధత కలుగజేసి ఆయన సేవకు పనికొచ్చే విధంగా దేవుడు నిన్ను తీరుస్తాడు సమా. అలాంటప్పుడు
దేవుణ్ణి నిత్యము స్తుతిస్తుంటావు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయన్ని గానం చేసుకుంటూ పాడుకుంటూ ఆయన కృప కొరకు పెట్టుకొని ఉంటావు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అని ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది పనులు లేని దైవ సేవకులు కూడా ఉన్నారు. వాక్యం అంటే చదివేది కాదు కానీ ప్రసంగాలు చెప్తూనే ఉంటారు, కానీ వాక్యములో ఉన్న మర్మాలు అనేవి తెలుసుకోలేకపోతున్నారు. నమలటం లేదు. వాక్యాన్ని నమలాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎన్ని మారులు ధ్యానం చేస్తుంటే వాక్యములో ఉన్న మర్మాలు తెలుస్తాయి తెలుసమా, అది తెలుసుకోలేకపోతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ గాడిద దవడ ఎముకకు పండ్లు ఏ విధంగా ఉన్నాయో దేవుని నమ్మిన బిడ్డకు పండ్లు కూడా ఉండాలి. బొక్కినోరు ఉండకూడదు సమా. బొక్కినోటి సమా ఆహారాన్ని నమ్మలేం. పండ్లు కలిగిన ఒక్కొక్కసారి పండ్లు కలిగినప్పుడు పెద్దవారమైనప్పుడు, విశ్వాసంలో పెరిగి పెద్దవారమైనప్పుడు బలమైన వాక్య మర్మాలు తెలుసుకునే వారం అవుతాం. వాక్యాన్ని నమిలి సారాన్ని మిరగగలిగిన వారం అవుతాం సమా. యెహెజ్కేలు ఆ గ్రంథాన్ని నమిలి మింగేసినాడు. అలాగనే దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే పండ్లు ముఖ్యం సుమా. దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని చదవటం లేదు చాలామంది. వాక్యాన్ని నేను ఎంతోమంది బోధకులను అడిగినాను ప్రసంగాలు చేస్తుంటే, వాక్యం చదువుతున్నావా అని అంటే, నేను బైబిల్ ఒక్కసారి కూడా ఫినిష్ చేయలేదన్నాడు. వాక్యాన్ని ఒక్కసారి కూడా ఫినిష్ చేయని వాడు దైవ సేవకుడు ఎలాగలుగుతాడు? కాబట్టి అతడు పండు లేని బొక్కినోరుడని మనకు అర్థమవుతుంది. అతనికే ఆహారం లేకపోతే ఇతరులకి ఏం అందించగలుగుతాడు? అతడే బలహీనుడైతే ఏ విధంగా ఉంటాడు చెప్పండి? ఒక నికోదేముకు సంతానం కలిగింది అనుకోండి, నికోదేముకు అంటే క్రొత్త జన్మ లేదని అర్థం. ఆయనకు క్రొత్త జన్మ అంటే తెలియలేదు. అలాంటి ఆయనకు కుమారులు పుట్టినారంటే క్రొత్త జన్మ లేని వాళ్ళే. అలాగనే బోధకుడి దగ్గర ఉండి బోధ చేస్తూ, అట్టి బోధకుడు బోధ చేస్తుంటే లోపల ఉన్న మందిరంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రీతిగానే ఉంటారు సుమా. సారం లేని వారే, అనగా పనులు లేని వారే, దేవుని వాక్యాన్ని పఠించలేని వారే. కాబట్టి ఈ విధంగానే ఉంటారు సుమా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. పనులు మనం కలిగి ఉండాలి. నములుతూ దేవుని వాక్యం దిట్టంగా అయినప్పుడు శక్తి గలవారమైతే దేవుని సేవకు పనికి వస్తాం సుమా. తర్వాత ఇంకొక లక్షణానికి వెళ్దాం. బలవంతుని చేతిలో ఆ దవడ ఎముక ఉంది. సంసోను చేతిలో దవడ ఎముక ఉండుట వలన ఆ ఎముకతో 1000 మందిని చంపగలిగినాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆ ఎముకే బలహీన చేతిలో ఉంటే చంపగలిగేవాడా? లేదు. కానీ బలవంతుని చేతిలో ఉండబట్టి 1000 మందిని చంపగలిగినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అదేవిధంగా గమనించినట్లయితే ఆ మోషే చేతిలో కర్ర ఉంది సమా. దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత